జనార్దన్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. స్టార్ట్ చేయండి, నడిపిస్తారా? అది అయింది కదా. జనార్దన్ నడిపించండి. ప్రైజ్ ద లార్డ్. వందనాలమ్మా. కాన్ఫరెన్స్ లో చేరవచ్చిన అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. ఒక దేవమ్మక్క ప్రార్థన చేస్తారా మీరు? చేస్తలే సార్. ఒక 5 నిమిషాలమ్మా, కరెక్ట్ 5 నిమిషాలు. సరే సార్. ఓకే అమ్మా. మహాపరిశుద్ధుడైన దేవాని ఘనమైన పాదములకు స్తుతి స్తోత్రాలయ. అవును తండ్రి, ఉదయకాల సమయంలోనైనా నేను స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు నీకే కృతజ్ఞత వందనాలు, స్తోత్రములయ. అవునయ్య, మరొక సమయం ఇచ్చినందుకు కూడా నీకే వందనాలు తండ్రి. అవును తండ్రి, ముందున్న సమయం అంతా కూడా నువ్వేనైనా నడిపించడానికి సహాయం దయచేయమని, మాకు తోడు నీడగా ఉండడానికి సహాయం దయచేయమని, నిన్ను స్థుతించేటప్పుడు, నిన్ను ఆరాధించేటప్పుడు, నిన్ను మహిమ పాటలలో అవునయ్యా ఉండడానికి సహాయం దయచేయండి ప్రభువా. నీకే కృతజ్ఞత వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నా ప్రియకుమార్ రక్షకుడి మోచకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ గాడ్. స్తోత్రములు. ఈ సమయంలో ఉషారానక్క గారు ఒక పాట పాడతారు. ఒక ప్రైజ్ రాడక్క. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి. పాట పాడుతూ ప్రభు నామమును మహిమపరచుకుందాం. భజింతుము నిను జగదీశా శ్రీ యేసమా రక్షణకర్తా. భజింతుము నిను జగదీశా శ్రీ యేసమా రక్షణకర్తా. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిన్ను జగదీశా శ్రీ యేసమా రక్షణకర్తా. భజింతుము నిన్ను జగదీశా శ్రీ యేసమా రక్షణకర్తా. విమల శరాపులో దూతగణంబులో చూడగలేని తేజోనిధివే. విమల శరాపులో దూతగణంబులో చూడగలేని తేజోనిధివే. మాయకములకై సిలువ మ్రానుపై దీనుడవై మరణించితివే. మాయకములకై సిలువ మ్రానుపై దీనుడవై మరణించితివే. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము జగదీశా శ్రీ యేసమా రక్షణకర్తా. భజింతుము నిన్ను జగదీశా శ్రీ యేసమా రక్షణకర్తా.
ప్రప్రథముడ మరి కడపటి వాడా మృతుడై బ్రతికిన నిరత నివాసి ప్రప్రథముడ మరి కడపటి వాడా మృతుడై బ్రతికిన నిరత నివాసి నీ భజనయే మా జీవాధారం చేకొనవే మా స్తుతి ధూమం నీ భజనయే మా జీవాధారం చేకొనవే మా స్తుతి ధూమం శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసము రక్షణకర్త భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసము రక్షణకర్త శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత జీవనిధి మహిమాన్విత చిరజీవనిధి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ గాడ్. ఈ సమయంలో బైబిల్ వాక్యం చదువుకుందాము. నిర్గమకాండం 16వ అధ్యాయము 1 వచనం నుంచి 18 వచనాలు సురేష్ బ్రదర్ చదువుతాడు. 19 నుంచి చివరి వరకు బెన్నిసార్ చదువుతాడు. నిర్గమకాండం 16వ అధ్యాయము 1 నుంచి 18 వచనాలు సురేష్ బ్రదరు, 19 నుంచి బెన్నిసార్ చదువుతారు. ప్రైజ్ లార్డ్. నిర్గమకాండం 16వ అధ్యాయం 18. తర్వాత ఇశ్రాయేలు సమాజం అంతయును ఏలిము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఎలీమునకును సీనాయికిని మధ్యనున్న సీమ అరణ్యమునకు వచ్చిరి. అరణ్యంలో ఇశ్రాయేలు సమాజమంతయు మోషే అహరోనుల మీద సనిగెను. ఇశ్రాయేలు మేము మాంసం వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఏల చావక పోతిమి. ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మను అక్కడ నుండి తోడుకొని వచ్చితిరని వారితో అనగా, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారంను కురిపించేదను. వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి మత్యమో ఆనాడే కూర్చుకొనవలెను. మరియు 6వ దినమున వారు కొనిన దానిని సిద్ధపరచుకొనవలెను. వారు దినదినమున కూర్చుకున్న దాని కంటే అది 2 ఉండవలెనను. అప్పుడు మోషే అహరోనుల ఇశ్రాయేలులందరితో, యెహోవా ఐగుప్తు దేశములో నుండి మిమ్మును బయటికి రప్పించినని సాయంకాలం మందు మీకు తెలియబడును. యెహోవా మీద మీరు సరిగిన సనువులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. మేము ఏ పాటి వారము మా మీద సనుగునేలా అనిరి. మరియు మోషే మీరు తినటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకియ్యగాను. మీరు ఆయన మీద మీ సనుగులను యెహోవాయే వినుచున్నాడు గాను మేము ఏ పాటి వారము మీ సనుగుట యెహోవా మీదనే గాని మా మీద కాదనను. అంతటా మోషే అహరోనుతో,
యెహోవా సన్నిధికి సమీపించుడి, ఆయన మీ సర్వులను విననని నీవు ఇజ్రాయేల సర్వ సమాజముతో చెప్పుమనెను. అట్లు అహరోను ఇజ్రాయేల సర్వ సమాజముతో మాట్లాడుచుండగా వారు అరణ్యము వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను ఇజ్రాయేల సర్వులను వింటిని. నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందురు. అప్పుడు మీరు దేవుడైన యెహోవాను నేను అని మీరు తెలుసుకుందరని వారితో చెప్పమనెను. కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాలమును కప్పెను. ఉదయమున మంచు వారి పాలము చుట్టూ పడినను. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఇజ్రాయేలు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. మోషే, ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతి వాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క మెరుపు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను. ఒక్కొక్కడు తన గుడారములోనున్న వారి కొరకు కూర్చుకొనవలెనను. ఇజ్రాయేలు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకున్నది. వారు ఓమేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకున్న వారికి ఎక్కువగా మిగలలేదు, తక్కువ కూర్చుకున్న వారికి తక్కువ కాలేదు. వారు తమ తమ ఇంటి వారి భోజనములకు సరిగా కూర్చుకొని ఉండేది. నిర్గమకాండం 16వ అధ్యాయం 19 నుంచి చదువుకున్నామండి. మరియు మోషే దీనిలో ఏమీ ఉదయం వరకు ఎవరనూ మిగిల్చుకునకూడదని వారితో చెప్పాను. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగిల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టాను. మోషే వారి మీద కోపపడగా వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకునేది. ఎండ వేడిమికి అది కరిగను. 6వ దినమున వారు ఒక్కొక్కరికి 2 ఓమెర్ల చొప్పున 2 అంతలు ఆహారం కూర్చుకునేటప్పుడు సమాజం యొక్క అధికారులందరూ వచ్చి అది మోషేకు తెలిపిరి. అందుకు అతడు, యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినం, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనడి, మీరు వండుకొనవలసినది వండుకొనడి, ఉదయం వరకు మిగిలినదంతా మీ కొరకు ఉంచుకునడి అని వారితో చెప్పాను. మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దానిని పెంచుకునేది. అది కంపు కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. మోషే, నేడు దాని తినుడి, నేటి దినము యెహోవాకు విశ్రాంతి దినము, నేడు అది బయట దొరకదు. 6 దినములు దాన్ని కూర్చుకొనవలెను. విశ్రాంతి దినమున అనగా 7వ దినమున అది దొరకదనెను. అట్లు జరిగను. ప్రజలలో కొందరు 7వ దినమున దాన్ని కూర్చుకొని వెళ్ళగా వారికి ఏమీ దొరకకపోయాను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడవనలరు? చూడుడి, నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చాను కనుక 6వ దినమున 2 దినముల ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. ప్రతివాడును తన చోట నిలిచి ఉండవలను. 7వ దినమున ఎవడను తన చోట నుండి బయలు వెళ్ళకూడదనెను. కాబట్టి 7వ దినమున ప్రజలు విశ్రమించిరి. ఇశ్రాయేలీయులు దానికి మన్నా అను పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజవలే నుండెను. దాని రుచి తేనెతో కలిపిన అప్పూవముల వలె నుండెను. మరియు మోషే ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, నేను ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటికి రప్పించినప్పుడు అరణ్యములో తినుటకు నేను మీకు ఇచ్చిన ఆహారము మీ వంశస్థులు చూసినట్లు వారు తమ యొద్ద ఉంచుకొనుటకు దానితో ఒక మేరు పట్టు పాత్రను నింపుడనెను. కాబట్టి మోషే అహరోనుతో, నీవు ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక ఓమేరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాన్ని ఉంచమనెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసం ఎదుట అహరోను దాచిపెట్టెను. ఇశ్రాయేలీయులు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుడిరి. వారు కానాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి. ఓమేరు అనగా ఏపాలో 10వ భాగము. సార్, థ్యాంక్ యూ సార్.
ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రములు. ఈ సమయంలో వాక్యంలోనికి వెళ్దాము. మన మధ్యలో వాక్యం కొరకు భూమా భూపాల్ రెడ్డి సార్ ప్రార్థన చేస్తారు. సార్ ప్రైజ్ లాడు సార్. తెరిచినటువంటి అందరికి ప్రభు నామమున వందనాలు. ప్రార్థన. మహాప్రేమ కలిగిన తండ్రి యేసు ప్రభువా, నీకు వందనములు, స్తోత్రములు. నీ నామమును బట్టి ఉదయకాల సమయం ఈ విధంగా చేరి రావడానికి ఇచ్చిన సదుపాయమును బట్టి నీకు వందనములు, స్తోత్రములు. రీడింగ్ బైబుల్ ద్వారా మేము విన్న దాన్ని బట్టి ప్రకటన 1:3 ప్రకారము సమయం సమీపించింది. ప్రవచన వాక్యములు వినువారు, చదువువారు ధన్యులను సెలవించిన రీతిగా మేము చదివి విని ధన్యులం కాగలిగి ఇందుని బట్టి వందనాలు. ముందున్న సమయం ఆశీర్వదకరంగా ఉన్నట్లు సోదరుడు ధనరాజ్ సార్ వాడుకొని మీరు వాక్యం అందిస్తూ రమ్మని వేడుకొని అది విన్న దాని ప్రకారం అనుసరించి మీరు అనుగ్రహించే ధన్యతకు పాత్రులం కావడానికి సహాయం చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రములు. ఈ సమయంలో సార్ సమయం ఇస్తున్నాను. సార్ ప్రైజ్ లాడు సార్. ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు వారి నామంలో నిండైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా గొప్ప కృప, ఆయన దయ, మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన ముఖదర్శనం చేసుకోవడానికి, ఆయన స్వరాన్ని వినడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి దేవునికి నేను వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినం మిత్రులారా, మనము జీవాహారము అన్నటువంటి దాని గురించి ధ్యానం చేయబోతున్నాము. జీవాహారము ఇది వాస్తవంగా యోహాను సువార్త 6వ అధ్యాయములో ఉన్నటువంటి లేఖనాలను ఆధారం చేసుకొని మనం కొన్ని విషయాలను ధ్యానం చేద్దాము. ఈ యోహాను సువార్తలో 6వ అధ్యాయము ఈ ప్రారంభంలో చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు వాటిని దీవించి 5,000 మందికి ఆయన పంచిపెట్టినట్టు మనం చూస్తున్నాం. 5,000 మంది పురుషులు అన్నమాట. ఇక్కడ స్త్రీల కౌంట్ కానీ చిన్నపిల్లల కౌంట్ కానీ ఇవ్వలేదు. కేవలం పురుషుల కౌంట్ చూస్తే ఇంచుమించు 5,000 మందికి పంచిపెట్టడం జరిగింది. వాళ్ళు భుజించిన తరువాత ఆ మిగిలినటువంటి రొట్టె ముక్కలు పోగు చేస్తానంట 12 గంపలయ్యాయి. ఈ యొక్క అద్భుతాన్ని ఈ 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము ప్రారంభంలో మనం చూడగలం మిత్రులారా. అయితే ఆ తరువాత యేసుక్రీస్తు ప్రభువారు ఆ జనాలకు తెలియకుండానే ఆయన కపెర్నహూముకు వెళ్ళడం జరిగింది. జనాలు ఆయన వెతుక్కుంటూ దోణలు ఎక్కి కపెర్నహూముకు వచ్చారు. కపెర్నహూముకు వచ్చి అక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని కనుగొని వాళ్ళు ఏమడిగారంటే, మీరు ఇది 6వ అధ్యాయము 25వ వచనంలో చదవచ్చు. బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా, ఆ మాట వాళ్ళు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి అద్భుతాన్ని వాళ్ళు గమనించారు. ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలను ఆయన ఏ విధంగా దీవించి అనేకులకు పంచిపెట్టాడు అన్న విషయాన్ని వాళ్ళు గమనించి వాళ్ళు ఇప్పుడు ఆయన వెతుకుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వాళ్ళు ఆయన వెతుకుతున్నారు అన్నది చాలా స్పష్టంగా చెప్పారు. వాళ్ళు భుజించినందు వలననే. ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే,
మీరు 6వ అధ్యాయం 35వ వచనానికి రండి. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా ఎదుకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడును తప్పికొనడు. ఆ సందర్భంలో యేసు క్రీస్తు ప్రభువారు, మీరు ఆ పారాగ్రాఫ్ అంతా చదవండి మిత్రులారా. చూడండి, ఇది అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రజలను ఉద్దేశించి చాలా స్పష్టంగా చెప్పారు. వాళ్ళు భౌతికమైనటువంటి ఆహారాన్ని బట్టి ఆయనను వెతుకుతున్నారన్నమాట. మనం కూడా చాలాసార్లు ఈ విధంగానే ఉంటాము. మన తలంపులన్నీ కూడా కేవలము భౌతికమైనటువంటి ఆహారం కొరకు. ఇక్కడ భౌతికమైన ఆహారం అంటే కేవలము కడుపునకు తినేదే అనుకోని అవసరం లేదు. భౌతికమైనటువంటి వాటి కొరకే మనం చూస్తుంటాం. మొదట కడుపు నిండాలని చూస్తాము. కడుపు నిండిన తర్వాత ఇక శరీర సుఖాలు తీర్చుకోవాలని చూస్తాము. అవి కూడా తీరుతుంటే ఇంకా ఆస్తిపాస్తులు, అంతటితోటి పేరు ప్రతిష్టలు, ఈ విధంగా అధికారము. అంటే ప్రపంచంలో జనాలు చాలామంది ఇలానే ఉన్నారు. వాళ్ళకు తెలుసో తెలియకో వీటిని వెతుకుతూ ఉన్నారు మిత్రులారా. అయితే యేసు క్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా చెప్పారు, జీవాహారము నేనే. మనం కానీ ఈ వచనాలు చూస్తే 2 రకాల ఆహారాల గురించి యేసు క్రీస్తు ప్రభువారు చెప్పడం జరిగింది. మొట్టమొదటి చూడండి, ఈ 6వ అధ్యాయం 27వ వచనం చూడండి. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు గాని నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. 2 రకాల ఆహారాలు ఉన్నాయి, క్షయమైనటువంటి ఆహారము, అక్షయమైనటువంటి ఆహారము. ఈ క్షయమైనటువంటి ఆహారం ఏంటంటే మనం ఒకసారి తింటే మళ్ళీ ఆకలి అవుతుంది. ఉదాహరణకే చూడండి, మనం పుట్టినప్పటి నుండి తింటూనే ఉన్నాము. తిన్నటువంటి గంటకో 2 గంటలకో 3 గంటలకో 4 గంటలకో మరలా ఆకలి అవుతుంది, మరలా తింటాము. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. కాబట్టి దీనికి అంతు లేదు. అది ఒకటి, భౌతికమైన ఆహారము మన ఆకలిని శాశ్వతంగా తీర్చలేదు, మొట్టమొదటిది. రెండోది ఏంటంటే ఈ ఆహారము కొంతకాలం బ్రతికి ఉండడానికే ఉపయోగపడుతుంది కానీ నిత్యత్వంలో బ్రతికి ఉండడానికి ఉపయోగపడదు. ఈ ఆహారము శక్తిని ఇస్తుంది, ఆ రోజు వారికి కొన్ని గంటల వరకు కావలసిన శక్తిని ఇస్తుందే కానీ మరణము నుంచి మనలను తప్పించలేదన్నమాట ఈ లోక సంబంధమైనటువంటి ఆహారం. అయితే మరొక ఆహారం ఉంది, అది అక్షయమైనటువంటి ఆహారం. అయితే ఈ అక్షయమైన ఆహారాన్ని ఎవరిస్తారు? మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును, ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. ఈ యొక్క అక్షయమైనటువంటి ఆహారాన్ని ఎవరిస్తారు? యేసుక్రీస్తు ప్రభువారే ఇస్తారు. దేవుడు ఆయనను ఈ లోకమునకు పంపింది ఆ అక్షయమైనటువంటి ఆహారమును ఇచ్చుటకే. కాబట్టి 2 రకాల ఆహారాలు ఉన్నటువంటి విషయం మనం గమనించాలి. ఆ తర్వాత ఇదే అధ్యాయంలో మరో 2 పోలికలు కూడా ఉన్నాయి. మన్నా గురించి కూడా మాట్లాడటం జరిగింది. మన్నా మరియు నిజమైనటువంటి ఆహారము. మీరు 6వ వచనంలో, ఈ 6వ అధ్యాయంలో 51వ వచనం చూడండి. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు ఇక్కడ ప్రారంభంలో చూస్తే మన్నాను గురించినటువంటి డిస్కషన్ ఉంటుంది. మన్నా అన్నటువంటిది ఇజ్రాయేలు ప్రజలకు ఇచ్చింది మోషే కాదు, దేవుడే ఇచ్చాడు. కానీ మన్నా తిన్నటువంటి వాళ్ళందరూ కూడా చనిపోయారు. కాబట్టి మన్నా అన్నటువంటిది క్షయమైనటువంటి ఆహారమే. వాళ్ళు రోజు కూర్చుకున్నారు, కానీ తిన్న వాళ్ళు అందరూ చనిపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన శరీరాన్ని ఇస్తున్నానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు 51వ వచనంలో. కాబట్టి మనం మొదట ఏం చూసాము? క్షయమైన ఆహారం, అక్షయమైన ఆహారం అని ఏంటో మనం చూసాము. కానీ ఎగ్జాక్ట్గా ఏంటివి? మన్నా కూడా అక్షయమైన ఆహారం కాదు. మన్నా తిన్నటువంటి వాళ్ళు కూడా చనిపోయారు. వాళ్ళు రోజు కూర్చుకోవాలి, తిన్నాగానే ఆకలి ఉంటూనే ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు అక్షయమైన ఆహారం ఏంటో చాలా స్పష్టంగా చెప్తున్నారు. చూడండి,
పరలోకము నుండి దిగవచ్చిన జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. ఇది అక్షయమైన ఆహారము. అయితే ఈ అక్షయమైన ఆహారం ఎందుకు దేవుడిచ్చాడు? అక్కడ నుంచి ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. ఆయన శరీరమే అక్షయమైనటువంటి ఆహారము. ఆ ఆహారం భుజించితేనే మనకు జీవము. మిత్రులారా, మరలా ఒకసారి చెప్పుచున్నాను, మనకు జీవాన్ని ఇచ్చేది యేసు క్రీస్తు ప్రభువారే, మరి ఏది కాదు. అది తిండే కాదు, ఏదైనా కాదు. ఆహారము ఇవ్వలేదు, పేరు ప్రతిష్ఠలు ఇవ్వలేవు, లేకపోతే సంపదను సమకూర్చుకోవడం వల్ల కూడా మనకు ఆకలి తీరదు, అధికారాన్ని పొందడం వల్ల మనకు ఆకలి తీరదు, లేకపోతే మనం చాలాసార్లు పొరపాటు పడేది, నా పరిచర్యలో జీవం ఉన్నట్టు నేను ప్రవర్తిస్తుంటా. ఒక్కొక్కసారి మనం పరిచర్య చేస్తుంటామే కానీ మన నమ్మకం అంతా నేను ఎలా చేస్తున్నాను పరిచర్య అన్నదానిపైనే ఉంటుంది కానీ అసలు యేసు నేను అనుసరిస్తున్నానా లేదా అన్నటువంటిది గమనించం. నేను ప్రార్థనా పరుడను అనుకుంటున్నానే కానీ అసలు నేను యేసుతో సంబంధం కలిగి ఉన్నానా? నేను బైబిల్ చదువుతున్నాను అనుకుంటున్నానే కానీ నేను యేసు మాటను వింటున్నానా? యేసుతో సహవాసం కలిగి ఉన్నానా? ఈ బైబిల్ చదవడం వలన యేసును నా హృదయంలోకి ఆహ్వానిస్తున్నానా? నిత్యము యేసు క్రీస్తు ప్రభువారిని మనం చూడాలి, ఆయనను అనుసరించాలి, ఆయన మాటలు వినాలి. మనం ఏ పని చేసినా సరే, మనము ఈ విశ్వాస జీవితాన్ని ప్రారంభించినప్పుడు బాగానే ప్రారంభించాం. ఎలా ప్రారంభించాం? కృతజ్ఞతతోటి ప్రారంభించాం. యేసయ్యకు వందనాలు చెప్తూ ప్రారంభించాం. ప్రతి విషయంలో సంతోషిస్తూ యేసయ్య నాకు అవకాశం ఇచ్చాడని ప్రారంభించాం. ప్రారంభించిన తర్వాత నడుస్తూ ఎక్కడో యేసయ్యను వదిలేసాం. ఆయన వదిలేసి నువ్వు ప్రక్కనుండు ప్రభువా, నాకు పరిచర్య ఉంది, నేను బిజీగా ఉన్నాను అని మనం అంటున్నాం చాలాసార్లు. ఒక్కోసారి మన భక్తి ఇలానే ఉంటుంది. యేసయ్యని ఎప్పుడూ ప్రక్కకు పెట్టేశాం, యేసయ్యని అనుసరించడం మానేశాం. ఇప్పుడు మన పరిచర్య మనకు జీవాహారం అయిపోయింది. ఇప్పుడు నేను ప్రార్థన చేశానా లేదా అన్నదే మనకు జీవాహారం అయిపోయింది. ఇప్పుడు బైబిల్ నేను చదివేనా లేదా అన్నదే నాకు జీవాహారం అయిపోయింది. వాక్యాన్ని ఈ వారంలో బోధించానా లేదా, వాక్యం బాగా చెప్పానా లేదా, నేను వాక్యం బాగా చెప్పానని ఇతరులు అన్నారా లేరా, వాళ్ళు నన్ను పొగిడారా లేరా, ఇదే మనకు జీవాహారం అయిపోయింది. మిత్రులారా, మనం పొరపాటు పడకూడదు. నువ్వు ఒక మంచి ఆఫీసరు అయి ఉండొచ్చు, నీకు మంచి తెలివితేటలు ఉండి ఉండొచ్చు, మంచి ఉద్యోగం ఉండి ఉండొచ్చు, మంచి జీతం వస్తూ ఉండి ఉండొచ్చు, లేదా గొప్ప పరిచర్య నీకు ఉండి ఉండొచ్చు, గొప్ప గొప్ప బోధనలు నువ్వు చేస్తున్నావు, ఎవరు చెప్పలేని విషయాలు నువ్వు చెప్పుచూ ఉండొచ్చు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, అవి జీవమునకు మూలము కావు. జీవమునకు మూలము యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన మాత్రమే జీవాహారము. ఆయనను కలిగి ఇవన్నీ ఉంటే సంతోషం, ఆయనను ప్రక్కకు తోసేసి ఇవన్నీ ఉంటే వ్యర్థం. మిత్రులారా, ఇప్పుడు వీళ్ళు చూడండి, వీళ్ళు యేసుక్రీస్తు ప్రభుని వెతుక్కుంటూ వచ్చారు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువును వెతుక్కుంటూ వచ్చింది? యేసయ్య చాలా స్పష్టంగా చెప్పాడు. ఏం చెప్పాడు? మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుతున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వీళ్ళు ఎవరిని వెతుకుతున్నారు? చూస్తే యేసయ్య కొరకే వెతుకుతున్నారు. మీరు వాళ్ళని అడగండి, మీరు వాళ్ళని అడిగితే మీరు ఎవరిని వెతుకుతున్నట్టు మేము యేసయ్యని వెతుకుతున్నాం. కానీ యేసయ్య అంటున్నాడు, మీరు వాస్తవంగా వెతుకుతుంది నన్ను కాదు, ఆహారాన్ని. తిన్నారు కదా, మళ్ళీ వచ్చారు. ఇస్ ద డిఫరెన్స్? ధనరాజు ఎక్కడికి వెళ్తున్నావు? పరిచర్యకు వెళ్తున్నా, యేసుక్రీస్తు ప్రభువారిని ప్రకటించడానికి వెళ్తున్నా. బాగానే ఉంది, ఆ మాట బాగానే ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని ప్రకటించడానికి వెళ్తున్నావా? నీ బ్రాండ్ మార్క్ వేయడానికి మేము ఒక సంఘాన్ని అడగట్టడానికి వెళ్తున్నాము, ఆ తర్వాత అందరూ నేను ఎంతో గొప్ప సేవ చేశానో చూడాలి, దాని కొరకు వెళ్తున్నావా? మిత్రులారా, నేను ఎప్పుడూ మీకు ఒక మాట చెప్తూ ఉంటాను చూడండి. ఇప్పుడు ఒరిజినల్ నోట్స్, డూప్లికేట్ నోట్స్ అని రెండు ఉన్నాయి.
ఇప్పుడు మనకి డూప్లికేట్ 100 రూపాయల నోటు మనలో ప్రతి ఒక్కరు చూస్తుంటారు, ఎవరైనా కానీ. లేదా ఇంకొక రకంగా చెప్తాను, 30 రూపాయల డూప్లికేట్ నోటు ఎవరైనా చూసారా? 30 రూపాయల డూప్లికేట్ నోటు, లేదా 70 రూపాయల డూప్లికేట్ నోటు ఎవరైనా చూసారా? లేకపోతే 7 రూపాయల డూప్లికేట్ నోటు ఎవరైనా చూసారా? ఎవరు చూసుండ్రు. ఎందుకు 70 రూపాయల డూప్లికేట్ నోటు ఎవరు చూసి ఉండరంటే అసలు ఒరిజినల్ నోటే లేదు. ఒరిజినల్గా 70 రూపాయల నోటు లేదు, ఒరిజినల్గా 30 రూపాయల నోటు లేదు, ఒరిజినల్గా 7 రూపాయల నోటు లేదు. 100 రూపాయల నోటు ఉంది, ఇప్పుడు 200 ఉంది, 500 ఉంది. ఒరిజినల్స్ ఉన్నాయి కాబట్టి అయ్యే డూప్లికేట్లు చేస్తారు. కాబట్టి డూప్లికేట్ నోట్లు కూడా చేస్తే 100 రూపాయల నోటు చేస్తారు, చేస్తే 500 రూపాయల నోటు చేస్తారు, చేస్తే 200 రూపాయల నోటు చేస్తారు. ఎందుకంటే ఒరిజినల్ నోట్స్ ఉన్నాయి కదా. ఒరిజినల్ నోట్ లేకపోతే నువ్వు డూప్లికేట్ వేరే వేరే చేస్తే జనాలు ఊరకనే కనుక్కుంటారు. కాబట్టి ఈ డూప్లికేట్ అన్నది ఎప్పుడో ఒరిజినల్ అంటుకొనే ఉంటుంది. ఒరిజినల్గా ఉండాలి. అసత్యం అనేది సత్యాన్ని అంటుకొనే ఉంటే కనుగప్పి మనుషులు మోసం చేయొచ్చు. ఇప్పుడు అదే కదా మోసం అంటేనే అది. ఇప్పుడు దొంగ వచ్చి నేను దొంగనండి అని చెప్పడు కదా. ఇప్పుడు నీ దగ్గర సెల్ ఫోన్ దొంగతనం చేయడానికి వచ్చాడు, నేను వచ్చింది నీ దగ్గర సెల్ ఫోన్ దొంగతనం చేయడానికండి. మీ జోబులో డబ్బులు దొంగతనం చేయడానికి వచ్చానండి అని చెప్తాడా? చెప్పడు కదా. బాగా పలకరిస్తాడు, బాగున్నారా, మాటల్లో పెడతాడు, చూసి చూడనట్టు ఉంటాడు. మనం అసలు గమనించం. ఆ మోసపూరితంగా మన దగ్గర దోచుకుంటాడు మన డబ్బులు కానీ, సెల్ ఫోన్ కానీ, ఇంకోటి ఏదైనా. అదేవిధంగా వీళ్ళు వెతుకుతుంది ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువారిని. మీరు అడగండి, ఎవరిని వెతుకుతున్నారు? మేము యేసయ్యను వెతుకుతున్నాం. మీరు ఎవరిని ప్రకటిస్తున్నారు? మేము యేసయ్యను ప్రకటిస్తున్నాం. నువ్వెందుకు దినమంతా బిజీగా ఉన్నావు? నేను యేసయ్య కొరకు బిజీగా ఉన్నా. నువ్వు నిజంగా యేసయ్యను ప్రకటిస్తున్నావా? లేకపోతే నీ బ్రాండ్ మార్క్ వేసుకోవడానికి నువ్వు పెట్టే గ్రేస్ చాపెల్ అన్న సంఘాలు పెట్టడానికి నువ్వు తిరుగుతున్నావా? అబ్బా ధనరాజన్ ఎంత గొప్ప సేవ చేశాడు చూడండి అని. ఓ వేషధారి, చెప్పు నువ్వు. ఓ ధనరాజు అనే వేషధారి, చెప్పు నువ్వు. వీళ్ళు యేసయ్యను వెతుకుతున్నారు, యేసయ్య చెప్తున్నాడు. ఎందుకు ఇంత డిస్కషన్ ఇక్కడ? ఆలోచన చేయండి. ఎందుకబ్బా యేసయ్య ఇన్ని విషయాలు చెప్తున్నాడు? మీరు వెతుకుతుంది నన్ను కాదు, మీరు వెతుకుతుంది ఆహారాన్ని. కానీ మీకు తెలియాల్సిన సత్యం ఏంటంటే క్షయమైన ఆహారం అని, అక్షయమైన ఆహారం అని 2 ఆహారాలు ఉన్నాయి. మీరెందుకు క్షయమైన ఆహారం కొరకు కష్టపడుతున్నారు? అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి. ఎందుకు నీ పరిచయం నువ్వు పెంచుకోవాలనుకుంటున్నావు? ఎందుకు నీ బ్రాంచ్లు నువ్వు పెంచుకోవాలనుకుంటున్నావు? ఎందుకు నీ గురించిన పోస్టర్లు వీధిలో కనిపిస్తున్నాయి? ఎందుకు నువ్వు చేసే పనులు, పాటలు రాస్తున్నావు? ఎందుకు రాస్తున్నావు? నా గురించి చెప్పుకోవాలి జనాలు. నేను ఇంత గొప్ప ప్రసంగం చేసే చెప్పుకోవాలి, ఇంత గొప్ప పాట రాశాను చెప్పుకోవాలి. ఎందుకు? పరిశీలన చేయి మిత్రుడా. పాటలు జీవానికి మూలం కాదు, నీ ప్రసంగాలు జీవానికి మూలం కాదు, నువ్వు పెట్టే చర్చిలు, నువ్వు పెట్టే బ్రాంచ్లు నీ జీవానికి మూలం కాదు, నీ పరిచయం నీ జీవానికి మూలం కాదు. నీ జీవానికి మూలం నీకు తృప్తినిచ్చేది, నీ ఆకలిని తీర్చేది, జనాల ఆకలి తీర్చేది, జనాల దాహం తీర్చేది, జనాలకు జీవం ఇచ్చేది, నీకు జీవం ఇచ్చేది, నీ కుటుంబానికి జీవం ఇచ్చేది యేసుక్రీస్తు ప్రభువారు. యేసయ్య అంటున్నారు. దేని కొరకు కష్టపడుతున్నారు మీరు? దేని కొరకు మీ శ్రమంతా, మీ ప్రయాస, మీ సమయమంతా? మిత్రులారా, మనం ఆలోచన చేసుకోవాలి. అదే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. ఎందుకంటే బయటకు చూస్తేనేమో వీళ్ళు యేసుక్రీస్తు ప్రభు కొరకు ఎదుగుతున్నారు, కానీ ఆయన చెప్తున్నాడు క్షయమైన దాని కొరకు కాదు, అక్షయమైన దాని కొరకు కష్టపడండి. చూడండి మిత్రులారా, ఇంతకీ అసలు ఇక్కడ తినడం అంటే ఏంటి? జీవాహారం అంటే యేసుక్రీస్తు ప్రభువారే. జీవజలమన్నా యేసుక్రీస్తు ప్రభువారే. మిత్రులారా, సంతోషకరమైన విషయం ఏంటంటే యేసయ్య ఇక అనుమానానికి తావు లేకుండా చెప్పాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేనే నిజమైన ద్రాక్షావళిని, నేనే మంచి కాపరిని, నేనే వెలుగుని, నేనే పునరుద్ధానమును, నేనే జీవాహారమును, నేనే జీవజలమును, నేనే ఆదియు, నేనే అంతము, సర్వమును సృష్టించిన వాడు నేనే. సర్వమును ఆయన ద్వారాను, ఆయన లోను, ఆయన కోసం సృష్టించబడ్డాయని చెప్పి స్పష్టంగా వ్రాయబడి ఉంది. సంతోషకరమైన విషయం కదా. యేసయ్య నేను ఎవరన్నది చెప్పాడు. చాలా సంతోషం మిత్రులారా,
చెప్పకపోతే మనం అల్లాడిపోయి ఉండేవాళ్ళం, ఇంతకీ ఈయన ఎవరు అని. అదే కదా అక్కడ జనాలు ప్రశ్నించారు, నువ్వెవరు. యెరూషలేము నుంచి కొంతమంది వచ్చారు, నువ్వెవరు కనుక్కొని రమ్మన్నారు. నువ్వు ఏలియావా? నువ్వు బాప్తిస్మ యోహానువా? నువ్వు క్రీస్తువా? నువ్వు ఆ ప్రవక్తవా, ఈ ప్రవక్తవా? చెప్పు. ఆయన చెప్తున్నాడు, నేనెవరనో, నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని, నిజమైన వెలుగును, పునరుద్ధానాన్ని, జీవాహారమును, జీవజలములను ఆయన చెప్తున్నాడు, స్పష్టంగా చెప్తున్నాడు. మిత్రులారా, స్పష్టంగా వినపడుతుందా స్వరము? యేసయ్య స్వరము నీకు వినపడాలి స్పష్టంగా. జీవమునకు మూలము యేసు. ఈ స్వరం వినపడాలి నీకు. పరిచర్య కాదు, పేరు ప్రతిష్టలు కాదు, ఉద్యోగాలు కాదు, జీతాలు కాదు. మంచిదే, పరిచర్య ఉండటం మంచిదే, ఉద్యోగాలు ఉండటం మంచిదే, అవసరం. ఉద్యోగాలు ఉండాలి, చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, డబ్బు సంపాదించుకోవాలి, తినాలి, ఇల్లు కట్టుకోవాలి, 10 మందికి సహాయం చేయాలి. మంచిది, ఇవన్నీ మంచివే. కానీ ఆ మంచికి బానిసవుగా మారకు. ఎందుకంటే వాటిలో నిత్య జీవం లేదు, అవి జీవమునకు మూలము కావు. నీవు కష్టపడేదంతా క్షయమైనటువంటిదే. నువ్వు కష్టపడు, బ్రతకాలి కాబట్టి కష్టపడాలి. కానీ అక్షయమైన దాని కొరకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వు. అక్షయమైన దాని కొరకు ఎక్కువగా కష్టపడు మిత్రుడా. కాబట్టి ఇక్కడ జీవాహారం యేసుక్రీస్తు ప్రభువారని మనకు చాలా స్పష్టంగా ఆయన చెప్పాడు మిత్రులారా. అందులో అనుమానం ఉండకూడదు. రెండో విషయము, ఇంతకు తినడం అంటే ఏంటి, తాగడం అంటే ఏంటి? తినడం అంటే, తాగడం అంటే ఆయనను నమ్మడమే, ఆయన యందు విశ్వాసం ఉంచడమే. ఆయన మాటలు నమ్మడమే. చూడండి, ఇదే అధ్యాయంలో 6వ అధ్యాయం 63వ వచనానికి రండి. 6వ అధ్యాయం 63వ వచనం, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. గాని మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారెవరో, తన్ను అప్పగింపబోవాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. మీరు ఇక్కడ గమనించారా? ఆత్మయే జీవింపజేయుచున్నది. జీవింపజేసేది ఎవరు? ఆత్మ. ఆ తర్వాత అన్నాడు, శరీరము కేవలం నిష్ప్రయోజనం. కేవలం ఇప్పుడు శరీరం అవసరం, కానీ శరీరం, అందుకని చూడు, కేవలము శరీరము నిష్ప్రయోజనం. కేవలం అంటే కేవలము నువ్వు భౌతికంగా ఆలోచన చేస్తే నిష్ప్రయోజనం. ఎందుకంటే నిన్ను జీవింపజేసేది ఆత్మ. ఒకసారి నాకు బాగా గుర్తుంది, నేను 8వ తరగతో తెలియదు, ఒక లాయర్ గారు ఉన్నారు అప్పుడు. 8వ తరగతి 8, 9, 10 8, 9, 10 ఈ 3 తరగతుల్లో ఒక తరగతి అండి. అప్పుడు కందుకూరులో ఉన్నాం. ఒక లాయర్ గారు ఉన్నారు. ఆ లాయర్ పేరు నాకు గుర్తులేదండి. యంగ్, అప్పుడు నేను చిన్నపిల్లడు, ఆయన చాలా యంగ్. ఆయన ఎప్పుడు వచ్చి అప్పుడు మేము మా అత్తోళ్ళ ఇంట్లో ఉంటుంది. ఆయన వచ్చి నా గురించి చెప్పేవాడు, ఈ అబ్బాయి ఇది అవుతాడు, ఈ అబ్బాయి లాయర్ అవుతాడు, ఈ అబ్బాయి అదవుతాడని చెప్పి ఏదో తమాషా పట్టిస్తూ ఉండేవాడు. ఆయన ఒకరోజు బస్సులో పోతూ ఉంటే ఆయన్ని బస్సు గుద్దిందండి, చనిపోయాడు. ఆయన డెడ్ బాడీ ఆ రోడ్డు పైన ఉంది. మా అమ్మ చూసింది. మా అమ్మ చూసి చాలా బాధపడింది. చక్కగా అట్లా పడుకొని ఉన్నాడండి, యవ్వనస్తుడు, చక్కగా చెక్కు చెదరకుండా పడుకున్నాడు. బస్సు ఎలా తగిలిందో, ప్రాణం లేదు. మిత్రులారా, వెళ్ళిపోయింది ఆత్మ, వెళ్ళిపోయింది ఆత్మ. నిన్ను జీవింపజేసేది ఆత్మయే, శరీరం కాదు. కేవలం శరీరం నిష్ప్రయోజనం మిత్రుడా, ఓ సహోదరుడా, ఓ సహోదరి. కేవలం శరీరము నిష్ప్రయోజనం. యేసయ్య అంటున్నాడు, జీవింపజేసేది ఆత్మే. ఆ తర్వాత అన్నప్పుడు, నా మాటలు ఆత్మై ఉన్నాయి, జీవమై ఉన్నాయి. చూడండి అక్కడ ఎంత చక్కగా చెప్పాడో. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. కాబట్టి యేసయ్య మాటలు ఆత్మయు జీవమై ఉన్నట్టు అర్థం ఏంటి? నిన్ను జీవింపజేసేది ఆయన మాటలే. ఆ తర్వాత అన్నాడు, ఇక్కడ విశ్వసించిన వారు కొందరున్నారు. అంటే ఏంటి? నమ్మడం లేదు ఆయన మాటలు. ఆయన మాటలు నమ్ము. ఏంటి ఆయన మాటలు? ఆయన అంటున్నాడు, నేనే జీవాహారాన్ని, నేనే మార్గము, సత్యము, జీవము, నేనే పునరుద్ధానము, నేనే ఆదియు, నేనే అంతము, నేనే నిజమైన ద్రాక్షవల్లిని, నేనే మంచి కాపరిని.
ఆయన మాటలు నమ్ము. ఆయన మాటలు ఆత్మయున్నాయి. నువ్వు ఆ మాటలు నమ్మితే ఏమైందో తెలుసా? నువ్వు జీవిస్తావు. అప్పుడు కేవలం శరీరాన్ని బట్టి బ్రతుక్కు. నువ్వు జీవించుచు పరిచర్య చెయ్యి, జీవించుచు ఉద్యోగం చెయ్యి. అర్థమైందా? కాబట్టి ఏదో పరిచర్య చేసి నిత్య జీవం పొందాలని అనుకోవద్దు. పెద్ద చదువు సంపాదించి నిత్య జీవం పొందాలని అనుకోవద్దు, పొరపాటు. కాబట్టి మిత్రులారా, జీవింపజేసేది ఆత్మ, కేవలం శరీరం నిష్ప్రయోజనమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువు ఈ సత్యాన్ని పదే పదే చెప్పారు. చూడండి, లూకాసు వార్తకి రండి ఒకసారి. లూకాసు వార్తలో 22వ అధ్యాయం 19వ వచనం. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతుడు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకుంటూ దీన్ని చేయడని చెప్పాను. ఆ తర్వాత ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకుని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుతున్న నా రక్తము వలన క్రొత్త నిబంధన. ఆయన ఎంత క్లియర్గా చెప్తున్నాడు. చనిపోయే ముందు మరొకసారి స్పష్టంగా చెప్పారు, ఈ రొట్టె తినండి, ఈ ద్రాక్షారసం తాగండి, మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, ఇది మీ కొరకు చిందించబడుతున్న నా రక్తము, ఇందులో చేయబడిన క్రొత్త నిబంధన ఉంది. అంటే యేసయ్య ఏం చెప్తున్నాడు? రక్షణ కార్యం గురించి మాట్లాడుతున్నాడు. సిలువలో ఆయన చనిపోబోతున్నాడు. అది మీ కొరకు, మీ జీవం కొరకు, మీ పాప క్షమాపణ కొరకు, మీకు నీతి వస్త్రాన్ని ధరింపజేయటం కొరకు. కాబట్టి ఎవరు మనకిచ్చేది జీవం? ఆయన నా శరీరము, నా రక్తము. కాబట్టి మిత్రుల, మనము నడిచేటప్పుడు ఏదో 100 మైళ్ళు నడిచి 100 సంవత్సరాలు బ్రతికి అప్పుడు నేనేదో నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి దేవుని ఎదుట నిలబడను. నేను ఆల్రెడీ ఇప్పుడు నిత్య జీవాన్ని పొందుకొని నా యాత్రను ప్రారంభిస్తా. మన యాత్రని నిత్య జీవాన్ని పొందుకొని నీ దినాలు నువ్వు జీవించాలి. అంతేగాని నేను చేసిన అదే, ఇప్పుడు యాక్చువల్గా చాలా కర్మ సిద్ధాంతం అదే. నువ్వు బతికినంత కాలం మంచి చేస్తే చిట్ట చివరికి నీకు నిత్య జీవం వస్తుందా రాదా దేవుడు నిర్ణయిస్తాడు. కానీ బైబిల్ చెప్పేది అది కాదు. మొదట నువ్వు నిత్య జీవం పొందుకో, మొదట నువ్వు జీవాహారం తిను, జీవజలాలు తాగి నువ్వు నడువు, ఇంకా తాగి పరిచర్య చేయి, బతుకు, నీ పొరుగు వారిని ప్రేమించు, ఉద్యోగం చేసుకో, పెళ్లి చేసుకో, అన్నీ చేసుకో. కానీ ప్రారంభించేది ఎట్లా ప్రారంభించాలంటే యేసుక్రీస్తు ప్రభు వారితోనే ప్రారంభించాలి. ఎందుకంటే ఆయన నిత్య జీవము, ఆయనే జీవాహారము, ఆయన శరీరము, రక్తము. అందుకే మన కొరకు ఇవ్వబడ్డ ఆ రక్షణ కార్యం మనకు అవసరము. ఆయన మాటలు నమ్మడమే ఈ జీవాహారాన్ని భుజించడం, ఆయన మాటలు నమ్మడమే ఈ జీవజలాన్ని త్రాగటం. మిత్రులారా, ఈ విషయాన్ని మనం గమనించాలి. నేను ముగిస్తున్నాను. ఇంకా అనేక లేఖనాలు ఉన్నాయి, కానీ ఈ సత్యాన్ని మనం గమనిద్దాం మిత్రులారా. ఈ దినాన్ని ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు బైబిల్ స్టడీ మనం చేసుకుంటున్నాం కదా. ఎందుకు? నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి మనం వాక్యాన్ని ఇప్పుడు ధ్యానించడం లేదు. మనం నిత్య జీవాన్ని పొందుకున్నాం, ఆల్రెడీ పొందుకున్నాం. కాబట్టి దేవునికి చెందిన వారం, కాబట్టి పరలోక రాజ్య పౌరుడు, కాబట్టి మనం వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాము. ఎందుకంటే ధ్యానించుకోవడం వల్ల ఆయన స్వరూపంలోనికి మనం మారిపోతూ ఉంటాం. ఆయన మాటలు ధ్యానించుకొని ఆ మాటలు నమ్మడం వలన మనకు నెమ్మది, సంతోషము, బలము, ధైర్యము, ఈ లోకములో విజయ పదవిలో మనం నడవగలం. మిత్రులారా, నేను ముగిస్తున్నాను. ముగించే ముందు మరొకసారి చెప్తున్నాను మిత్రులారా, జీవాహారము యేసుక్రీస్తు ప్రభువారు. క్షయమైన దాని కొరకు కనిపెట్టొద్దు. నేను చెప్పాను కదా, ఈ రోజుల్లో ఎక్కువ అంత యూట్యూబ్లోనే పరిచర్య. నేను ఎన్ని వీడియోలు చేశాను, ఎంతమంది లైక్స్, ఎంతమంది సబ్స్క్రైబర్స్ నా ఛానల్కి, లేకపోతే ఎంతమంది కామెంట్లు పెట్టారు, ఇందులోనే బతుకుతున్నాం మనం. చాలామంది పరిచర్య అంత ఈ రోజుల్లో ఇదే. మిత్రులారా, మోసపోవద్దు. జీవితం అంతా అయిపోయినాక మనం ఏం చేయలేము. లేకపోతే నా బోటోళ్ళు ఉన్నారు, ప్రతి ఊరిలో ఒక గ్రేస్ చాపెల్ పెట్టాలి. ఏం సాధిస్తాను ఆ పేరు పెట్టి? పేరు కేవలం ఒక గుర్తింపు కొరకే, కానీ
సంఘాన్ని పెట్టేదైనా యేసుక్రీస్తు ప్రభు వారే, సంఘాన్ని తీసేసి పెరికేసేది కూడా యేసుక్రీస్తు ప్రభు వారే. బైబిల్ లేఖనాలు స్పష్టంగా చెప్తున్నాయి. ఆయన అంటాడు ఒక సందర్భంలో, నా సంఘమును నేను కట్టుదును, పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుటి నిలువనేరవు. సంఘాన్ని ధనరాజు కడతాడా? సంఘాన్ని బెన్ని గారు కడతారా? సురేష్ కడతారా? భూపాల్ రెడ్డి గారు కడతారు? రాజశేఖర్ గారు కడతారు? ఎవ్వరు కట్టలేరు. సంఘానికి కట్టేది యేసుక్రీస్తు ప్రభువారు. ప్రకటన గ్రంథంలో అంటాడు, సంఘాలతో మాట్లాడుతూ, నువ్వు సరిగ్గా లేవు, నీ స్తంభాన్ని పెరికేస్తానంటాడు. సంఘాన్ని తీసేసిదని యేసుక్రీస్తు ప్రభువారే. మనం కేవలం సేవకులు. నేను అనుకుంటున్నాను మీరు వేరు ప్రాంతాల్లో ఉన్నారు. ఇప్పుడు భూపాల్ రెడ్డి గారు చక్కగా ఆత్మకూరులో పరిచయం చేస్తున్నారు. రాజశేఖర్ గారు చక్కగా ఆత్మకూరు ఇంకా పరిసర ప్రాంతాల్లో మీరు చేస్తున్నారు, సంతోషం. ఇంకా మనలో దేవమక్క గారు ఉన్నారు. దేవమక్క గారు నందికొట్కూరులో ఉంటున్నారు. అమ్మ, దేవుడి చేతిలోకి రండి. దేవుడు మీ ద్వారా ఒక సంఘాన్ని స్థాపించగలడు. ఎందుకు నేను ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ పరిచర్య ప్రత్యేకంగా మన ఈ పరిచర్యలో నాకు ఇచ్చిన పిలుపు ఇది. ఏంటంటే ఆ పిలుపు, మిత్రులారా, ఏడకొచ్చినటువంటి వాక్యం నేర్చుకోవాలి. మీ ప్రాంతాలలో మీరు ఉన్న చోట కాదు, లేని చోట సంఘాలు స్థాపించాలి. ఎందుకంటే సంఘం అనేది సత్యమునకు మూలస్తంభం. మనం చనిపోతాం ఒకరోజు. మనం చనిపోయినాక కూడా అక్కడ సత్యం అనేది వినబడుతూ ఉండాలి. ఎలా వినబడిద్ది? నువ్వు ఒక సంఘాన్ని ఏర్పాటు చేయాలి. అయితే ఆ సంఘం కట్టేది యేసుక్రీస్తు ప్రభువారు. మనం ఆయన దగ్గరకు వెళ్ళాలి. అయ్యా, నువ్వు జీవాహారము, నువ్వు సంఘాన్ని కట్టేది. కాబట్టి సంఘాన్ని కట్టడానికి మనం, అబ్బా నేను చదువుకోలేదే, చెప్పాను కదా, గిడ్డమ్మవ సాక్షి ఉంటుంది చూడండి ఒకసారి నా ఛానల్లో. గిడ్డమ్మకి ఏమి చదువు లేదు, గిడ్డమ్మకి ఏమి పేరు ప్రతిష్టలు ఏమీ లేదు, ధనం కూడా లేదు. ఇప్పుడు బీ క్యాంప్లో ఉన్న పెనుయేరు ప్రార్థన మందిరం దాదాపు 1000 మందికి పైగానే కూడుకుంటారు. అది గిడ్డమ్మవ ద్వారా దేవుడు ప్రారంభించాడు. నేను బేతన్ చేరాలి, అక్కడ బేతన్ ఇంకొక ప్రార్థన మంది, అది కూడా గిడ్డమ్మవే. దాదాపు 2-3 సంఘాలు దేవుడు ఆవిడ ద్వారా ఏర్పాటు చేశాడు. కాబట్టి ఇక్కడ దేవమక్క గారు ఉన్నారు, దేవుని చేతిలోకి రండి. శివకుమార్ అక్క గారు ఉన్నారు, దేవుని చేతిలోకి రండి. సహోదరు ఉషారాణి గారు, అఫ్కోర్స్ ఆల్రెడీ రాజశేఖర్ గారు సతీమణి గారు చేస్తున్నారు గొప్ప పరిచర్య. బెని గారు ఉన్నారు, బెని గారు గొప్ప పరిచర్య చేస్తున్నారు. కానీ స్థిరపరచండి. ఎందుకు స్థిరపరచాలి? బెని గారు గొప్ప కాదు, యేసయ్య మిమ్మల్ని పిలిచాడు కాబట్టి. ప్రభువా, సత్యమునకు ఒక మూలస్తంభం ఏర్పాటు చేయటం మంచిదే కదా ప్రభువా. గొప్ప పరిచర్య అది, సత్యమునకు ఒక మూలం. ఎందుకంటే మనం చనిపోతాం ఒకరోజు, చనిపోయిన తర్వాత కూడా అక్కడ ఆ సత్యాన్ని ప్రకటించే ఒక దీపస్తంభం ఉండాలి. అదే సంఘం మిత్రులారా. జనార్దన్ ఉన్నాడు, సురేష్ ఉన్నాడు, ఇక్కడ సుశీలాంటి రాలేదు ఈరోజు, సుశీలాంటి గారు ఉన్నారు. వచ్చే వాళ్ళందరూ మిత్రులారా, మీ ప్రాంతాలలో దీపస్తంభాలు ఏర్పాటు చేయాలి. యేసయ్య చేతిలోకి వస్తే ఆయన చేస్తాడు. కాబట్టి ఈ లోకానికి ఎప్పుడు జీవాహారం అవసరం, జీవజలం అవసరం. ఈ లోకానికి ఈ జీవాహారాన్ని, జీవజలాన్ని అందించడానికి నిన్ను నన్ను పిలిచాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువును, ఆయన గురించిన సువార్తని ఈ లోకానికి అందించాలి మిత్రులారా. ఈ విషయాలు మనలో ప్రతి ఒక్కరు ఆలోచించాలని, దేవుడే ఈ విషయాలు మనతో మాట్లాడాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మై గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రములు. అలాగే ప్రార్థన విన్నపాలు తెలియపరచండి. సమయంలో మనల్ని శివకుమార్ గారు ప్రార్థన నడిపిస్తారు. బ్రదర్ వినపడుతుందండి? ప్రైజ్ దిలాడు బ్రదర్. వినిపిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమమైడా, కృపామైడా తండ్రి, మీ మహిమ గల నామమునకు స్తుతులు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా, రాత్రంతయు నాయన మీ కృపలో మమ్మల్ని దాసి కాసి కాపాడినందుకు మీకు స్తుతులు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి, నాయన బ్రదర్ గారు నాయన చక్కటి మాటలు చెప్పి ఉన్నారు ప్రభా. నిజంగా ప్రభా తండ్రి, ఆత్మీయ ఆహారం మాకు కావాలి ప్రభా. తండ్రి నా ప్రభా తండ్రి, శారీరక ఆహారం వద్దు ప్రభా. తండ్రి, ఆత్మీయ ఆహారం ఎంతో శ్రేష్టమైనది ప్రభా.
తండ్రి మీ యందు మేము ఉండాలి ప్రభా. తండ్రి మీకు స్తుతులు స్తోత్రాలు నాయన. అయా వందనాలు ప్రభా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవ త్రియేక దేవ వందనాలు ప్రభా. ఎంత గొప్ప దేవుడు అయ్యా. అయ్యా ఈ శ్రేష్టమైన సమయాన ఈ ఉదయ కాలమందు ప్రభా తండ్రి మమ్మల్ని ఈ రీతిగా ఈ గూగుల్ మీట్ లో చిన్న మందగా చేర్చి అయా మిమ్మల్ని స్తుతించుకోవటానికి, అయా మిమ్మల్ని ఆరాధించుకోవటానికి అయ్యా తండ్రి మీ వాక్యం చదివి ఉన్నారు ప్రభా. అయ్యా పాటల ద్వారా మహిమ పరుచుకున్నారు ప్రభా. అయ్యా నిజంగా ప్రభా మాకింత ధన్యత ఇచ్చినందుకు మీకు స్తుతులు ప్రభా. స్తోత్రాలు ప్రభా. అయ్యా నా ఆత్మ లేని వాడు నా వాడు కాదన్నావు ప్రభా. నిజమే నాయన. ప్రతి ఒక్కళ్ళం కూడా నాయన పరిశుద్ధాత్మతో నిండుకొని ప్రభా అయా మిమ్మల్ని ఆరాధించాలి ప్రభా. అయా మిమ్మల్ని స్తుతించాలి ప్రభా. అయా నాయన మేము ప్రతి ఒక్కళ్ళం కూడా దీప స్తంభాల్లాగా ఉండాలి ప్రభా. అయా మీకోసం నాయన పని చేసే వాళ్ళంగా ఉండాలి ప్రభా. తండ్రి మీకు స్తుతులు స్తోత్రాలయ్యా. అయా వందనాలు ప్రభా. తండ్రి గొప్ప దేవా మీకు స్తోత్రాలయ్యా. ఇశ్రాయేలు దేవా మీకు వందనాలయ్యా. యాకోబు దేవా మీకు వందనాలయ్యా తండ్రి. అయ్యా తండ్రి గొప్ప దేవా మీకు స్తుతులయ్యా తండ్రి నా ప్రభా. అయ్యా నిజంగా ప్రభా ఎంతమందో నాయన ఎన్నో బాధలు పడుతున్నారు ప్రభా. అయ్యా మరి ముఖ్యంగా నా ప్రభా అయ్యా చిన్న పిల్లల కాడి నుంచి వృద్ధుల వరకు కూడా నాయన దీవించి ఆశీర్వదించు ప్రభా. అయ్యా నమ్మని సహోదరి నాయన ఈ రోజు నా ప్రభ కంటే ఆపరేషన్కి వెళ్ళుచుండగా ప్రార్థన చేయమని అడిగి ఉన్నారు ప్రభా. ఆపరేషన్ లో మీరు తోడుగా ఉండమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా తండ్రి వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి వివాహం జరిగించండి ప్రభా. అయా తండ్రి సంతానం లేని వారి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయా మీరు యెహోవా ఇచ్చు స్వాస్థ్యము నాయన పుత్రులు ప్రభా. అట్లాంటి నాయన సంతానాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అయా మీకు స్తోత్రాలు ప్రభా. అయా వ్యాపారం లేక పనులు లేక ఇబ్బంది పడుతున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సహాయం చెయ్యండి ప్రభా. అయా తండ్రి మారు మనస్సు లేని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయా ప్రతి ఒక్కళ్ళకి మారు మనస్సుని దయచేయమని అడుగుతున్నాం ప్రభా. తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా. అయా తండ్రి జ్వరాలతో బాధపడుతున్న వారికి, క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల కోసం, అయా ఇతర వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. స్వస్థపరచమని అడుగుతున్నాము ప్రభా. మీకు స్తోత్రాలు యేసయ్యా. అయా తండ్రి ప్రభా గొప్ప దేవా మీకు వందనాలు తండ్రి. అయా మహిమ కలిగిన రాజా మీకు స్తోత్రాలయ్యా. అయా ఈ లెంట్ డేస్ లో ప్రభా అయా ప్రతి ఒక్కళ్ళం కూడా నాయన ప్రార్థనా పూర్వకంగా నాయన వినయంగా మిమ్మల్ని స్తుతించుకోవాలి ప్రభా. ఆరాధించుకోవాలి ప్రభా. అయా మీకు స్తోత్రాలయ్యా. గ్రేట్ చాపిల్ని ఆశీర్వదించండి ప్రభా. అయా 4:30 కల్లా నాయన ఈ గూగుల్ మీట్ నాయన పెట్టి మమ్మల్ని అందరినీ కూడా ఈ ప్రార్థనలో నాయన సమావేశపరుస్తున్న సహోదరులను నాయన ఆశీర్వదించండి ప్రభా. అయా ఎచ్చటి వారము ఎక్కడి వారము ప్రభా. అయా ఈ సాధనము ద్వారా నాయన అందరము కూడుకొని ప్రభా అయా మిమ్మల్ని స్తుతించుకోవటానికి, మిమ్మల్ని ఆరాధించుకోవటానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా. రాలేని నాయన బిడ్డలను కూడా ఆశీర్వదించు ప్రభా. తండ్రి నాయన నిజంగా ప్రభా నిద్రమత్తులు కాకుండా కొద్దిగా చేపైన ప్రార్థన చేయలేరా అని అడిగావు తండ్రి. నిజమే నాయన మా నిద్రమోత్తనంతో నాయన మేము మీకు దూరం అయిపోవచ్చున్నాము ప్రభా. అయ్యా ఈ ఉదయ కాలం మందు లేచిన ప్రభా మిమ్మల్ని ప్రార్థించటానికి సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. తండ్రి మీకు స్తోత్రాలయ్యా నా ప్రభా. అయా తండ్రి ఇంటర్మీడియట్ చదువుతున్న బిడ్డలను నాయన ఇంతవరకు మీరు కాపాడారు తండ్రి. ఇంకా రాబోయే ఎగ్జామ్ లో కూడా మీరు తోడుగా ఉండి ఆ ఎగ్జామ్లు రాయటానికి సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా 10th క్లాస్ వాళ్ళను కూడా నాయన దీవించి ఆశీర్వదించండి ప్రభా. అయ్యా తండ్రి ఆ బిడ్డల రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి
ఉండండి అయ్యా. అయ్యా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. అయ్యా ఈ సంవత్సరం అంతా చదివిన చదువులు ప్రభా అయ్యా తండ్రి ఏ ఒక్కరు కూడా నాయన తండ్రి తప్పిపోకుండా ప్రభా పరిశుద్ధ యేసు నామములో నాయన చక్కగా రాయటానికి సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. తండ్రి మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా మరి బీటెక్ ఎగ్జాములు ఆయన డిగ్రీ ఎగ్జాములు అయ్యా ఇంకా ఇతర ఎగ్జాములు రాస్తున్న బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డ కూడా తప్పిపోకుండా ప్రభా అయ్యా చదివి నాయన ఎగ్జామ్ రాయటానికి సహాయం చేయి ప్రభా. తండ్రి మీకు స్తుతులు స్తోత్రాలు అయ్యా. బాల ప్రకాష్ అనుషిత నాయన రాసిన ఎగ్జామ్ లో నాయన తండ్రి మీరు తోడుగా ఉండండి ప్రభా. అయ్యా బిడ్డలు రాసిన ఎగ్జామ్ కు నాయన 100 ఫలితాన్ని దయచేయమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. తండ్రి మరి బాలస్వామి ఆమెని బాలప్రకాష్ రాకపోకల్లో కూడా మీరు తోడుగా ఉండి నాయన ఆయుష్నారోగ్యం దయచేయమని అడుగుతున్నానయ్యా. ప్రతి ఒక్క బిడ్డను నాయన ఆరోగ్యంతో ఆయుష్తో నింపమని అడుగుతున్నాను ప్రభా. మీకు స్తుతులు స్తోత్రాలు నాయన తండ్రి గొప్ప దేవ. ఎక్కడెక్కడైతే నాయన మీటింగులు జరుగుతున్నాయో ప్రభా తండ్రి ఆ మీటింగులు మీరు తోడుగా ఉండండి ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరు కూడా నాయన తండ్రి దేవుని వాక్యాన్ని నాయన ఇని నాయన తండ్రి అయ్యా 30 60 100 ఫలింప చేయమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా గొప్ప దేవ తండ్రి నిజమైన దేవుడు మీరు తండ్రి, లోక రక్షకుడు మీరు తండ్రి, మీరు తప్ప మాకెవ్వరున్నారు ప్రభా. అయ్యా మీరే మా దేవుడు తండ్రి. అయ్యా తండ్రి విగ్రహారాధన చేస్తూ ప్రభా అన్యులు నాయన ఎంతో మోసపోతున్నారు ప్రభా. నిజమైన దేవుడు అని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి ప్రభా. అయ్యా ప్రతి ఒక్క మోకాలు వంగాలయ్యా, ప్రతి ఒక్క నాలుక నాయన మిమ్మల్ని స్తుతించాలి ప్రభా. అయ్యా తండ్రి యవ్వనస్తుల కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా యవ్వన కాలంలో నా ప్రభా మీ కాడిమయ్యాలి ప్రభా. అయ్యా ఇంట్లో నుండి వెళ్ళిపోయిన యవ్వనస్తులు ప్రభా మారు మనసు పొందాలయ్యా. అయ్యా తిరిగి ఇంటికి రావాలి ప్రభా. అయ్యా గొప్ప దేవా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా అయ్యా తండ్రి నాయన. మరి ఒకసారి ప్రభా ఈ గూగుల్ మీట్ లో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అయ్యా మళ్ళీ కూడా మేమందరము కలుసుకొని అయ్యా మిమ్మల్ని స్తుతించుకోవటానికి ఆరాధించుకోవటానికి మాకు అవకాశం ఇవ్వమని, మీ ఆత్మతో మమ్మల్ని నింపమని నా ఈ చిన్న ప్రార్థన ఆలకించమని ప్రేమగల యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మాన్యుని సహవాసం సకల పరిశుద్ధులకు ప్రత్యేకముగా ఈ ఉదయకాలమని ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి, వారి కుటుంబములకును వారి కలిగిన సమస్తములకును సదాకాలము తోడై నడిపించును కాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు మిత్రులారా, అందరికి వందనాలు. క్రైస్తలాడు బ్రదర్, అందరికి క్రైస్తలాడు, అందరికి వందనాలు. అందరికీ వందనాలండి. ప్రైస్తలాడు, ప్రైస్తలాడు. భూపాల్ రెడ్డి గారు, రాజశేఖర్ గారు, జనార్దన్, దేవమక్ గారు, శివకుమార్ గారు, సురేష్ పెన్ని గారు, అందరికీ వందనాలు. ప్రైస్తలాడు.